ఈ దినము మారేపుడో యేసు నిరాకడ తెలియదు. ఈ దినమే మార్పు నోందుడి, ఈ దినమే మార్పు నోందుడి, నూతన జీవిత మారయుడి, నూతన జీవిత మారయుడి. ఈ దినము మారేపుడో యేసు నిరాకడ తెలియదు. చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలువవు. చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలువవు. పిలచువాడు శ్రేయసుడే, పిలచువాడు శ్రేయసుడే, నూతన జీవిత మారయుడి, నూతన జీవిత మారయుడి. ఈ దినము మారేపుడో యేసు నిరాకడ తెలియదు. కాలము పెద్ద పరచకు, వాదించి కళ్ళు మూయకు. కాలము వ్యర్థ పరచకు, వాదించి కళ్ళు మూయకు. కంటితో పాపము చేయకు, కంటితో పాపము చేయకు. కఠిన మరణము మారినందుకు, కఠిన మరణము మారినందుకు. ఈ దినము మారేపుడో యేసు నిరాకడ తెలియదు. పాపపు గుంపు విడుడి, పాపపు టసలు మారుడి. పాపపు గుంపు విడుడి, పాపపు టసలు మారుడి. పాప క్షమాపణ పొందుడి, పాప క్షమాపణ పొందుడి. పరిపూర్ణ భక్తితో జీవించుడి, పరిపూర్ణ భక్తితో జీవించుడి. ఈ దినము మారేపుడో యేసు నిరాకడ తెలియదు. ఈ దినమే మార్పు నోందుడి, ఈ దినమే మార్పు నోందుడి, నూతన జీవిత మారయుడి, నూతన జీవిత మారయుడి. ఈ దినము మారేపుడో యేసు నిరాకడ తెలియదు. ప్రభునందు మీకు అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక చిన్న పాఠంతో మరి ఇంటి దగ్గరికి వస్తున్నాము. నిజమైనటువంటి క్రైస్తవం ఏది? ఈ యొక్క విషయంలో క్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలనేది మా యొక్క తపన. మొదటి శతాబ్దంలో జరిగినటువంటి అద్భుతాలు అవి దైవ సంబంధమైనవి. నేడు జరుగుతున్నటువంటి అద్భుతాలు మరి అవి దైవ సంబంధమైనవి కావు. నేడు కూడా అద్భుతాలు ఉన్నాయని నమ్మేటువంటిది నిజమైనటువంటి క్రైస్తవం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి శతాబ్దంలో సత్యాన్ని తెలియజేయడానికి నిజమైన క్రైస్తవ్యాన్ని ఆయన బోధించారు. కాబట్టి క్రొత్త నిబంధన పూర్తిగా అయిపోయే వరకు ఆ అద్భుతాలన్నీ జరిగినాయి. ఇక వాటిని ఆయన రద్దు చేశారు. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 24:24లో అనేక మంది ప్రవక్తలు వస్తారు, నా పేరు మీద నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తారు. ఏర్పరచబడిన నమ్ముకున్న వారిని కూడా మోసం చేయడానికి అనేకమైనటువంటి అద్భుతాలు లాంటివి చేసి మోసపరుస్తారు.
కాబట్టి వాటిని మీరు నమ్మొద్దని యేసు వారు స్వయంగా మత్తయి 24 తెలియజేస్తారు. కాబట్టి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని కాక దర్శనాలు నమ్మడం, వాటిని అనుసరించడం అనేది నేడు నిజమైనటువంటి క్రైస్తవం కాదని అనేక లేఖనాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. పౌలు గారు మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనంలో ఆ విషయాన్ని ఆయన తెలియజేశారు. మరి వెలుగుదూత వేషం తీసుకొని అనేకులు వస్తారు, వారు అపోస్తులలాగా మేము కూడా చేస్తామంటారు, కానీ వారు కాదని పౌలు గారు కూడా మనకి తెలియజేశారు. అలాగే నేడు భాషలు నమ్మేవారు కూడా నిజమైనటువంటి క్రైస్తవంలోకి వెళ్ళడం లేదు. నిజమైన క్రైస్తవంలోకి వెళ్ళాలి అంటే మరి భాషలు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే భాషల యొక్క అవసరం అయిపోయింది. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేకమైనటువంటి భాషల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా భాషల యొక్క అవసరం ఎందుకు? 10వ శతాబ్దంలోనైతే మరి అనేకమైన భాషలు లేవు, కాబట్టి ఆ భాషలకి అర్థం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి 1వ శతాబ్దంలో దేవుడు అనేకమైనటువంటి భాషల ద్వారా దేవుడు తన యొక్క రక్షణ సందేశాన్ని అపోస్తుల ద్వారా అందించారు. కాబట్టి ఇప్పుడు ఇంకా భాషల యొక్క అవసరత లేదని మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారే చెప్తున్నారు. మరి భాషలు నిలిచిపోతాయి, ప్రవచనాలు నిరర్ధకమైపోతాయి. మనం కొంతమటికి ప్రవచిస్తున్నాం, కొంతమటికి జరుగుతున్నాం. అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగానేది నిరర్ధకమైపోతుంది. కాబట్టి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి మనం యేసుక్రీస్తుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన చెప్పినటువంటి స్వార్థను నమ్మాలి తప్ప ఈ భాషలు, ఈ అద్భుతాలు మనం నమ్మేటువంటివి మనని నిజమైనటువంటి క్రైస్తవంలోనికి తీసుకుని వెళ్ళు. కాబట్టి స్వార్థే మనకు ముఖ్యం. యేసుప్రభువారు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమని చెప్పారు. కాబట్టి స్వార్థ అది కేవలం మనుషులకి, అపోస్తులకి అప్పచెప్పారు. తర్వాత అపోస్తుల నుంచి అనేక మంది శిష్యుల్ని ఏర్పాటు చేసి ఈ ప్రపంచం మొత్తానికి కూడా అపోస్తులు ప్రకటించేటువంటి స్వార్థే ప్రకటించబడాలి. అనేక మందిని శిష్యులుగా చేయండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమని ఆయన చెప్పారు. కాబట్టి స్వార్థను ప్రకటించడానికి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంటంటే మనుషులు మాత్రమే స్వార్థను ప్రకటించాలి తప్ప మరి దేవదూతలు ప్రకటించడానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు అవతారం వేసుకొని వచ్చి యేసుక్రీస్తే ప్రకటించడానికి కూడా వెళ్ళాడు. అలా ప్రకటించడం పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి వ్యతిరేకం. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మేము ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుంచి వచ్చి ఒక దేవదూతను మేము ప్రకటిస్తున్నట్లయితే అతడు శాపగ్రస్తుడవును కాక అని పౌలు గారు మరి స్పష్టంగా తెలియజేశారు. మీరు ఆ గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు చూడండి, పరిశీలన చేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చదవమని చెప్తుంది దేవుని యొక్క గ్రంథం. దేవుడు చెప్తున్నాడు, ఏదో మనం గుడ్డిగా నమ్మకూడదు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తునే పౌలు గారు, అపోస్తలులు అందరూ ప్రకటించారు. కాబట్టి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త అది నిజమైనటువంటి సువార్త. దానికి మనం ఇంకేది కలపకూడదు, దాంట్లోంచి ఏమి తీసివేయకూడదు. 1వ శతాబ్దంలో ప్రకటించిన సువార్తకి ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. చాలా మంది కలిపి చెరిపేస్తున్నారు అనే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మళ్ళీ స్పష్టంగా ఆయన తెలియజేశారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే, కాబట్టి అపోస్తులు ప్రకటించే సువార్తకి నేడు ఈ యొక్క మత శాఖలు అంటే భిన్నమైనటువంటి బోధలు, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని కాకుండా కళ్ళలో కనబడే యేసుని, దర్శనాలు ఇచ్చే యేసుని ప్రకటించేటువంటి
ఈ క్రైస్తవ్యం అది మత శాఖకు సంబంధించిన క్రైస్తవ్యం, అది నిజమైనటువంటి క్రైస్తవ్యం కాదు. కాబట్టి అది ప్రకటించేటువంటి సువార్త భిన్నమైన సువార్త అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు ప్రభావ ద్వారా వచ్చే గొప్ప రక్షణకి మనం దూరం కాకూడదు అనేది మా యొక్క ఆలోచన. కాబట్టి దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభావ చెప్పింది ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి సరిపోయేటువంటిదే మన యొక్క క్రొత్త నిబంధన సువార్త. ఇక్కడ మనం దాన్ని బోధించాలి, దాన్ని పాటించాలి తప్ప అదే నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనకి కలిగిస్తుంది. అంతే తప్ప వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సరిపోయేటువంటి దేవుని యొక్క మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా దేవదూతలు వచ్చి ఇంకేదో బోధిస్తే అది దేవుని యొక్క గ్రంథానికి వ్యతిరేకం. కాబట్టి చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాల్లో మరి యోహాను గారికి ఆ యొక్క దేవుని యొక్క విషయం యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశాడు. ఈ ప్రవచన గ్రంథం నాకు చదువు ప్రతి వాడికి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దీంట్లో ఏది కలపకూడదు, దీంట్లోంచి ఏది తీసివేయకూడదు అని చెప్పాడు. కలపకూడదు, తీసివేయకూడదు. అప్పుడు కలిపి చెరిపేటువంటి బోధలు ఈనాడు ప్రపంచం అంతటా అంటే గిల్ట్ క్రిస్టియానిటీ అంటే మరి నిజమైన క్రైస్తవ్యం కాదు అది. కాబట్టి నిజమైన క్రైస్తవ్యం కానటువంటి వాళ్ళందరూ కూడా అపోస్తుల బోధకి కలిపి చెరిపేసి ఆనాడు జరిగిన అద్భుతాలకి ఈనాడు జరిగే అద్భుతాలకి కూడా రెండు ఒకటే అని చెప్పి క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని మోసం చేస్తున్నారని మనం లేఖనాలను బట్టి గ్రహించవచ్చు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనం క్రీస్తు యొక్క కృపను పొందకుండా మరి సాధన చేసుకున్నటువంటి ఈ తప్పుడు బోధల్ని మనం దూరంగా ఉండి తప్పుడు బోధనల్ని ఖండిస్తూ మరి నిజమైనటువంటి క్రైస్తవంలోకి ఉండాలి. నిజమైన క్రైస్తవం మాత్రమే మనల్ని దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరుస్తుంది. మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మా యొక్క మనవి అంగీకరించమని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాము. పేగిలిబోరు క్రీస్తు మీకు శుభవందనములు.